హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు సముద్రపు గుల్లలో అంటే సముద్రం నది కలిసే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని మా వాళ్ళు మొగ అంటారు. అక్కడ మాత్రం దొరుకుతాయి, సముద్రంలో దొరకవు, ప్లస్ నదులలో కూడా దొరకవు. ఉప్పు నీటి నదులలో మాత్రమే దొరుకుతాయి అవి. సముద్రం ప్లస్ నది కలిపి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం అవి దొరుకుతాయి. అవి పట్టి వాటి కర్రీని ఈరోజు మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత బాగుంటాయి అంటే మీకు అవి తింటే మరొకసారి మళ్ళీ ఎక్కడున్నా వాటిని కొంటే అవి సాధారణంగా దొరకవు. విదేశాలలోనే ఎక్కువగా దొరుకుతాయి అవి. ఈ మన ఇండియాలో మాత్రం మా విలేజ్లో దొరుకుతున్నాయి, కొన్ని విలేజ్లో కూడా దొరుకుతాయి. కానీ మా విలేజ్లోని అవి సీజనల్గా దొరుకుతాయి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరుకుతాయి. అవి దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అవి దొరికితే మాత్రం మీరు ఎక్కడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ లవర్స్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. నాతో పాటు రండి. మా సముద్రపు ఒడ్డునే ఇది మా సముద్రపు నది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా మా సముద్రపు నది. అటువైపు మేము బోట్లు పెట్టి ఏరియా, అక్కడ లోతుగా ఉంటుంది, అక్కడ గుల్లలు మాత్రం ఉండవు. ఈ ఏరియాలో ఒడ్డున ఉండే ఏరియా మాత్రం ఇక్కడ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే అవి ఉండడానికి అనుకూలంగా ఉండాలి, ఇసుక ఉండాలి, మట్టి ఉండాలి. అక్కడ మట్టి మాత్రం ఉంటుంది, ఇసుక ఎక్కువగా ఉండదు, అందుకని అక్కడ ఉండవు అవి. యువతల ఒడ్డుకు వచ్చాము, అవతల ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకు వచ్చాము. రండి నాతో పాటు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవే సముద్రపు గుల్లలు. ఇంకా ఎక్కువ ఏర్ చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకే దగ్గర చాలా గుల్లలు దొరుకుతున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు నీటిలో ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే, ఇసుకలోకి మా కాలుని లోపలికి పెట్టాలి, అంటే లోపలికి పెడుతూ అలా చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేసేటప్పుడు కాలుకి తగులుతాయి, ఆ తిన్నగా ఉందని తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తం ఒకేసారి బుట్ట మొత్తం నిండిపోయింది. చూడండి ఎన్నో, చాలా ఎక్కువ కదా. వీటన్నిటిని చెక్కలో పడేద్దాం. స్టార్ట్ చేద్దాం, అవి సరిపోవు. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకటి తర్వాత ఒకటి ఎంతలా దొరుకుతుందో. అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి, ఒక్కొక్కసారి అంతే ఒకే దగ్గర ఉంటాయి. అయిపోయాయి ఇక్కడ ఫ్రెండ్స్. రెండో బుట్ట కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మనం వేసుకున్న ఫస్ట్ బుట్ట ఇదిగో, ఇది రెండో బుట్ట. చూడండి ఒకసారి ఎన్ని దొరికాయో. ఈరోజు మాత్రం అదిరిపోద్ది కర్రీ. ఇదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ. మాకు ఈ తినడం అంటే చాలా ఇష్టం. అరుదుగా దొరుకుతాయి కాబట్టి సంవత్సరం వరకు వెయిట్ చేయాలి ఒకసారి వీటి కోసం. సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతాయి ఇవి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి ఇంత పెద్దగా కనిపిస్తున్నా సరే కానీ దీంట్లో ఉండే మాంసం మాత్రం, గుల్ల మాంసం మాత్రం చాలా చిన్నగా ఉంటుంది, అందుకని ఇన్ని ఏరాల్సి ఉంటుంది. ఇవి ఇన్ని ఏరాం కదా, ఇంచుమించు ఇవి 5 kg ఉంటాయి. అయినప్పటికీ దీంట్లో వచ్చేది మాత్రం 100 grams అలా ఉంటుంది. అంత తక్కువ ఉంటాయంటే నువ్వు అర్థం చేసుకోండి, చాలా తక్కువగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇన్ని ఏరియాను ఇంచుమించు 20 kg అబోవ్ ఉంటాయి. చాలా కష్టపడి ఏరియాను. నేనే కాదు, నాతో పాటు 2-3 సహాయం కూడా చేశారు పిల్లలు. వాళ్ళైతే ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చాయో, తక్కువ కాదు. ఇంచుమించు ఇది 25-20 kg ఉంటుంది. వీటన్నిటిని ఉడకబెట్టాలి ఫస్ట్. అలాగని గ్యాస్ స్టవ్ మీద ఉడకబెట్టకూడదు, దాని టేస్ట్ వేరేగా అయిపోద్ది. కట్టెల పొయ్యి మీద మాత్రమే ఉడకబెట్టాలి. వీటిని అన్నిటిని ఉడకబెట్టి దీంట్లో ఉన్న మీట్ని బయటికి తీస్తాము. ఇప్పుడు ఉడకబెట్టే ప్రాసెస్ జరుగుతుంది చూడండి. ఇది నాకు తెలియదు, దీని గురించి ఏమీ తెలియదు. మా అమ్మగారు చేస్తారు మొత్తం అంతా. మా అమ్మగారిని చూపిస్తాను ఒకసారి చూడండి. ఈవిడే మా అమ్మగారు. ఏ కర్రీ అయినా చాలా బాగా వండుతుంది. కర్రీ వండిన తర్వాత మీరే చూస్తారు కదా, ఎక్సలెంట్ వండుతుంది. ఈ కర్రీ గురించి ఎటువంటి వివరాలు నాకు తెలియదు, కానీ మా అమ్మగారు వండితే ఆ మజాయే వేరు, అంత టేస్టీగా వండుతుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ వంటల్లో చాలా హైలైట్గా ఉంటుంది. ఒకసారి వంట వండిన తర్వాత ఎలా ఉడకబెడుతుంది, ఎలా ఏంటి పూర్తి ప్రాసెస్ మీరు చూడండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాము, ఇంచుమించు 10 నుంచి 15 నిమిషాలు ఉడకబెట్టాలి. దీని మీద మూత పెట్టాలి. ఆ ఆవిరికి మొత్తం అంతా ఒకేసారి దేనికి అది విడిపోద్ది. ఆ విడిపోయింది చూస్తారు కదా మీరు. మొత్తం ఉడకబెట్టిన తర్వాత అందులో మీట్ మొత్తం తీసి చూపిస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, దేనికి అది ఇలాగా విడిపోయింది ప్రతిదిని. దీంట్లో ఉన్న మాంసం చూసారు ఎలా కనిపిస్తుందో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంత పెద్ద గుల్లలోని చిన్న మాంసంలా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది.
దీన్ని మొత్తం తీస్తే ఇన్ని తీస్తే కొంచెమే వస్తుంది. ఇవన్నీ తీసి చూపిస్తాను చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా తీయాలి. దేంతో తీసుకొని ఒక స్పూన్ కానీ చిన్న గరిటె లాంటిది కానీ తీసుకొని ఇలా వలుచుకోవాలి. ఇదంతా వలిసిన తర్వాత ఫైనల్గా చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో, చాలా తక్కువ వచ్చింది. ఇన్ని వలిస్తే ఇంత మాత్రం వచ్చింది. ఇది చూడండి లోపలిది ఎలా ఉందో, ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీన్ని మామూలుగా లేదు. మళ్ళీ దీన్ని కూడా క్లీన్ చేయాలి. దీంట్లో ఉన్న నల్లగా ఉన్నది బయటికి తీయాలి. ఇది తీస్తే ఇది దీని పొట్టలోని భాగం. ఇది తీస్తే కర్రీ పాడవకుండా ఉంటుంది. అంటే దీంతో కూడా కొంతమంది తినేస్తారు, బట్ మేమైతే తీసేస్తాము. అది దాని పొట్టలో ఉన్న మేత మనం ఇదంతా తీయాలిలాగా. చూసారు కదా ఎలా వస్తుందో. ఇది మట్టి మాత్రమే తింటుంది, మట్టే వస్తుంది లోపల నుంచి. క్లియర్గా ఉంది కదా. ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత కర్రీకి ప్రిపేర్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా రెడీ అయిపోయింది. మొత్తం క్లీన్ చేసాము. ఇంకా వంట వండడం ఒక్కటే మిగిలి ఉంది. వంట వండిన తర్వాత ఎలాగుంది ఏంటనేది మొత్తం అంతా చూపిస్తాను. చూడండి ఎంత క్లీన్గా చేసామో. చూసారు కదా చాలా క్లీన్గా ఉంది. చూడడానికి ఇప్పుడే తినేలా ఉంది కదా. నోరు ఊరిపోతుంది నాకైతే. నిజంగానే తినేయాలనిపిస్తుంది. కానీ వంట వండిన తర్వాత తిందాం. ఎలా ఉందో అప్పుడు చెప్తాను. చూడండి చాలా బాగా వండుతారు. ఆయిల్ పోస్తున్నానండి. ఇదిగో ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఇదిగోండి పచ్చిమిర్చి వేస్తున్నాను. బాగా తెలుసుకోవాలండి. టమాటా వేస్తున్నానండి. స్టవ్ మీద వండి మారు కట్టెల పొయ్యి మీద వండితే చాలా రుచి కొడుతుందండి. ఇదో కరివేపాకు ఆడేస్తున్నానండి. ఇదో మొగ్గిన తర్వాత మసాలా వేస్తానండి. పొయ్యి మీద వంట చేస్తానండి. మరి ఉల్లిగడ్డలు వేసాను, టమాటా వేసాను, కరివేపాకు వేసానండి. మరిగో మరి మంచిగా మరి కట్టెల పొయ్యి మీద అంటే మంచిగా రుచి కొడుతుందండి. గుల్లకూర మరి వంట చేస్తానండి. ఇదిగోనండి మరి గుల్ల మాసం చేసానండి. మరి కొంతమందికి ఇష్టపడలు. మరి ఇది టేస్ట్గా మంచిగా ఉంటుందండి. మరి ఈ గుల్ల ఒకసారి తింటే వదలండి. మసాలాలు అన్నీ ఉడికిపోనంచుగా గుల్ల మాసం వేస్తున్నానండి. మరి టేస్ట్గా ఉంటుంది వంట చేస్తే. మరి వదలండి, తిని చూస్తే మంచిగా ఉంటుందండి. ఇదిగో సాల్ట్ కాడ వేస్తున్నానండి. ఇదిగో కారం కాడ వేస్తున్నానండి. ఇదిగోండి మా అమ్మగారు ఇక్కడ వంట చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు. ఇప్పటి వరకు 50% వంట అయిపోయింది. ఎంత బాగుంటుందంటే నాకు ఇప్పుడు వండుతూ ఉంటేనే తినేలా అనిపిస్తుంది. ఇదిగో పేటి పట్టుకున్నానండి. మరి ఇదిగో దీని మీద మరి మొగ్గుతుంది అని మరి పెడతానండి పేటు. కర్రీ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మళ్ళీ ఎక్స్ట్రాగా కారం వేస్తున్నారు. కారం సరిపోకపోతే ఇది బాగోదు. నాన్ వెజ్లో ఎప్పుడు కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. అప్పుడు నూరుకోయి ఈ మసాలా వేస్తుందండి. ఇదే మేము నూరుకొని వేసుకుంటామండి అన్ని రకాలను. మరి మసాలా ఎప్పటికప్పుడే మేము నూరుకొని వేసుకుంటామండి. ఇదిగోనండి అన్నీ వేసేసానండి. మసాలా గడ వేసేసాను. మరి కూరగాడ కూసేపు పావుగంట సేపు పడుతుందండి ఆ ఉడకాలంటిని. మా అమ్మగారు ఫస్ట్ టైం వీడియోలో కనిపిస్తుంది కాబట్టి సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు. దాని గురించి మీరేమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇంచుమించు వంట రెడీ అయిపోయింది. ఇంకా 15 to 20 minutes ఆగితే తినేయడమే. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. నాకైతే ఇప్పుడే తినాలనిపించేలా స్మెల్ వస్తుంది. ఎక్సలెంట్ ప్రిపేర్ చేస్తారు మా అమ్మగారు. కాకపోతే వీడియోలో సరిగ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు. అలాగని మా అమ్మగారు వంటలు సరిగ్గా చేయరని కాదు, చాలా బాగా చేస్తారు. వంట వండేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. కర్రీ పూర్తయిపోయింది. ఆ టేస్ట్ చేద్దామండి. ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. చాలా వేడిగా ఉంది. రైస్ కూడా వేడిగా ఉంది. కర్రీ కూడా చాలా వేడిగా ఉంది. ఫ్రెండ్స్ మామూలుగా లేదు. తింటుంటే మటన్ కానీ చికెన్ కానీ ఎక్కడ సరిపోదు, అంత టేస్ట్గా ఉంది. మీకు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి.
ఎంత బాగుంది అనుకుంటున్నారు? మీతో మాట్లాడుతుంటే మళ్ళీ ఇంకొక ముద్ద తినేంత వరకు మీతో మాట్లాడకూడదనిపించేలా ఉంది. నిజంగా ఎక్సలెంట్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. ఎంత బాగుందంటే మీరు తింటేనే తెలుస్తుంది, నేను వెటకరంగా అయితే చెప్పట్లేదు. ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.